నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈరోజు ఎపిసోడ్లో మేష లగ్నం నుంచి కన్యా లగ్నం వరకు ఫిబ్రవరి మాసంలో గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. శనిపాలిత లగ్నాల వారు ఈ ఫిబ్రవరి మాసంలో కొంచెం వారికి బలం తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి. గురుపాలిత లగ్నాల వారికి ఇప్పుడు దాకా అంటే జనవరి దాకా కొంచెం డౌన్ గా ఉంది. ఇప్పుడు శనిపాలిత లగ్నాల వారికి డౌన్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైనా సరే ఒక్కొక్కసారి శనిపాలిత లగ్నాల వారు అప్పర్ హ్యాండ్ ఉంటుంది, ఒక్కొక్కసారి గురుపాలిత లగ్నాల వారికి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సో డౌన్ లో ఉన్నప్పుడు మనం ఓపికగా నిరీక్షణగా ఉండి కొంచెం కామ్ అండ్ గోయింగ్ గా ఉన్నట్లయితే మళ్ళీ మనకు వచ్చిన టైంలో మనం కొంచెం స్పీడ్గా వెళ్ళినా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావు. అంతే తప్పితే ఊరికనే నిరుత్సాహపడిపోయి ఆవేశంతో చేసినట్లయితే ఈ డౌన్ టైంలో వారికి ఇంకా ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు ఇవ్వడానికే ఆస్కారం ఉంటుంది. దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, మనస్తాపన, లేకపోతే వేరే వారి నుంచి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మీరు గమనించుకోగలరని నేను ఆశిస్తున్నాను. మరి మేషలగ్నం నుంచి కన్యా లగ్నం వరకు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉంటాయి అన్నది ఒకసారి చూద్దామండి. లెట్ స్టార్ట్. సో లగ్న ఫలితాలు చెప్పుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ ఏ భావాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దామండి. సో 1వ తారీఖు సూర్యుడు 17 డిగ్రీల 10 నిమిషాల్లో ఉన్నాడు. ఇతను మకరంలో ఉన్నాడండి. కుజుడు 26 డిగ్రీల 15 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. బుధుడు 29 డిగ్రీల 6 నిమిషాలు ఇతను కూడా ధనుసులో ఉన్నాడండి. అయితే బుధుడు 1వ తారీఖు 2 గంటల 24 నిమిషాలు మధ్యాహ్నానికి మకరంలోకి వెళ్తాడు. కాబట్టి నేను ఇక్కడ బుధుడిని మకరంలోనే రాశి చక్రంలో నేను చెప్పడం అన్నది జరుగుతుందండి. ఇంకా గురువు 13 డిగ్రీల 3 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. శుక్రుడు 16 డిగ్రీల 9 నిమిషాలు ఇతను ధనుసులో ఉన్నాడు. శని 12 డిగ్రీల 13 నిమిషాలు ఇతను కుంభంలో ఉండటం జరిగింది. సో 5వ తారీఖునే కుజుడు కూడా ఈ మకరంలోకి వెళ్తున్నాడండి. ఇతను నైట్ 9 గంటల 44 నిమిషాలకి కుజుడు మకరంలోకి వెళ్ళిపోతాడు. అలాగే శుక్రుడు కూడా 12వ తారీఖు మధ్యాహ్నం 4 గంటల 53 నిమిషాలకి ఇతను కూడా మకరంలోకి వెళ్తాడండి. ఇంకా సూర్యుడు 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల 44 నిమిషాలకి ఇతను కుంభంలోకి వెళ్తున్నాడు. సో కుంభంలోకి వెళ్ళిన తర్వాత నేను రెండో రాశి చక్రాన్ని గీయడం అన్నది జరిగిందండి. సో 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 29వ తారీఖు దాకా ఎలా ఉంటుంది అన్నది రెండో రాశి చక్రం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా బుధుడు కూడా 20వ తారీఖు 6 గంటల 2 నిమిషాలు మార్నింగ్ AM కుంభంలోకి వెళ్ళిపోతాడండి. మళ్ళీ బుధుడు చాలా స్పీడ్గా మకరాన్ని నుంచి కుంభానికి చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడండి. జస్ట్ 19 days లోనే అతను వెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. సో 13వ తారీఖు సూర్యుడు వెళ్ళే టైంకి సూర్యుడు 0 degrees లో ఉన్నాడండి. ఇంకా కుజుడు ఆ సమయానికి అంటే సూర్యుడు కుంభానికి వెళ్ళే సమయానికి కుజుడు 5 డిగ్రీల 56 నిమిషాలు ఇతను మకరంలో ఉంటాడు. బుధుడు 18 డిగ్రీల 51 నిమిషాలు ఇతను కూడా మకరంలోనే ఉంటాడు. కానీ సూర్యుడు దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. గురువు 14 డిగ్రీల 34 నిమిషాలు ఇతను మేషంలో ఉంటాడండి. ఇంకా ఈ గురువు కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటుంటాడండి. ఇంకా శుక్రుడు 1 డిగ్రీ 47 నిమిషాలు ఇతను కూడా మకరంలో ఉన్నాడండి. ఇంకా శని 13 డిగ్రీల 42 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల ఇతను కూడా అస్తమించి ఉన్నాడు. సూర్యుడి వలన శని అస్తమించి ఉంటాడు. కాబట్టి శని యొక్క తేజస్సు సూర్యుడి ముందు వెలవెలబోతుంది. కాబట్టి అతని యొక్క బలాన్ని ఏమీ ఇవ్వలేడు. నాయకుడైనటువంటి శనీశ్వరుడు ఇక్కడ
అస్తమించి ఉండటం అన్నది శనిపాలిత లగ్నాలకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే శనిపాలిత లగ్నాల వారికి కొద్దిగా ఎక్కువ చూపులు ఉండే గ్రహము శనీశ్వరుడే. ఇంకా రెండోది చూసినట్లయితే బుధుడు కూడా సూర్యుడి దగ్గరగానే ఉన్నాడు. కుజుడు డామినేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి బుధుడు కూడా ప్రభావాన్ని ఏమీ చూపించలేడు. ఇంకా శుక్రుడు కూడా ఇతను కొన్ని రోజులు కుజుడిని డామినేట్ చేసినప్పటికీ శుక్రుడు కూడా చాలా స్పీడ్గా మూవ్ అయిపోతూ ఉంటాడండి. కుజుడి కంటే ఫార్వర్డ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి శనిపాలిత లగ్నాలు బాగా వీక్గా ఉంటారని తెలుస్తుంది. ఇంకా ఈ మేష లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, ఎప్పుడులాగే మీకు గురువు లగ్నంలో ఉన్నప్పటికీ శనీశ్వరుడు గురువుని చూస్తూ ఉన్నాడు. అయితే మొదటి వారం మాత్రమే మీకు కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. తర్వాత నుంచి కుజుడు వస్తాడు, తర్వాత సూర్యుడు రావడం వల్ల శనీశ్వరుడు అస్తమించి ఉంటాడు. సో దానివల్ల ఒక ఫస్ట్ వారం రోజులు మాత్రం కొంచెం శారీరక శ్రమ ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, కానీ తర్వాత నుంచి మీకు చక్కగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నాలుగో స్థానాన్ని చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు బుధుడు కూడా చూస్తూ ఉన్నారండి. నాలుగో స్థానము స్థిరాస్తులకి సంబంధించింది. సో ఇదంతా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి. ఎందుకంటే కొన్ని రోజులు మీకు పాజిటివ్ గాను, కొన్ని రోజులు మీకు నెగిటివ్ గాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బుధుడు కొంచెం డామినేట్ చేసినప్పటికీ కొన్ని రోజులు, తర్వాత 5వ తారీఖునే కుజుడు రావడం వలన మరలా గురుపాలిత లగ్నాల వారికి చాలా బాగుంటుంది. సో భూములు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే సరైనటువంటి సమయము. మళ్ళీ కొన్ని రోజులకే శుక్రుడు రావడం వలన మరలా అప్ డౌన్ అవుతుంది. ఈ విధంగా మీకు అప్ అండ్ డౌన్ అవడానికే ఎక్కువగా ఆస్కారం ఉంది. అలాగే ఈ 5వ స్థానానికి సంబంధించి కూడా అంతేనండి. సో స్టూడెంట్స్ కొంచెం కష్టపడి చదవవలసి ఉంటుంది. ఇంకా 7వ భావాన్ని చూసినట్లయితే మీ కళ్ళతంతో చక్కగా అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్స్, బంగారం ఇవన్నీ అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 10వ భావంలో కూడా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి, కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 11వ భావం చూసినట్లయితే సూర్యుడు దగ్గరగా రావడం వలన ఇది కూడా అప్ అండ్ డౌన్ గా ఉందని మీ ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆచితూచి ఇన్వెస్ట్మెంట్స్ చేయవలసి ఉంటుంది. లేకపోయినట్లయితే అందులో మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి, మీకు సొసైటీలో మంచి పదవీ లాభం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారికి లేదా విదేశాలకి ఉద్యోగం చేయడానికి వెళ్ళే వారికి కూడా ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇంకా మిగతా అన్ని ఇందాక నేను చెప్పినట్టుగానే ఉంటాయండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ వృషభ లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ ఫైనాన్స్ వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ముఖ్యంగా గోల్డ్ కి సంబంధించి ఏదైనా లోన్లు తీసుకోవాలన్నా లేదా గోల్డ్ ఏదైనా తీసుకోవాలనుకున్నా అందులో మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో చక్కటి అన్యోన్యంగా ఉండడానికి, విందు వినోదాలలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మీ పనులు ఏమి చేసినా ఆ పనులు మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి ముందే ప్లానింగ్ చేసుకొని మీరు చేసుకోవలసి ఉంటుంది. లేకపోతే పనులు అర్ధాంతరంగా ఆగిపోతూ ఉంటుంటాయి. మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ఇది అయితే మీకు ఇది ఫస్ట్ వారం రోజులు మాత్రమేనండి. ధర్మ సంస్థాపనలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. తండ్రితో మంచి సత్సంబంధాలు ఉంటాయి. పిత్రార్జితాన్ని కలిగి ఉంటారు. అలాగే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. వృద్ధులకి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి, మీ స్థిరాస్తుల విషయాలలో ఏమైనా గవర్నమెంట్ కి సంబంధించిన ఏమైనా పనులు ఉన్నట్లయితే
అవి చకచకా జరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మిగతా అన్ని ఇందాక చెప్పినట్టుగానే మీకు జరుగుతాయండి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, స్టూడెంట్స్ కి ఇది సరి అయిన సమయం కాదని చెప్పవచ్చు. బాగా కష్టపడి చదవవలసి ఉంటుంది. అలాగే టీచర్స్ కి ఇది కూడా సరి అయిన సమయం కాదు అని చెప్పవచ్చు. వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఆరో భావాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ ఫైనాన్స్ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. రుణ బాధలు అన్నవి తిరుగుతాయండి. వడ్డీ వ్యాపారం చేస్తున్న వారికి లేదా వైద్య వృత్తిలో ఉండే వారికి, లాయర్ వృత్తిలో ఉన్న వారికి ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. ఇంకా ఏడో భావాన్ని చూసినట్లయితే మీ కలత్రంతో వితండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనివల్ల అనేక రకములైనటువంటి భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఎనిమిదో భావాన్ని చూసినట్లయితే అండి, మీరు ఎందులో ఏ ఈవెంట్ లో పాల్గొన్నా ఆ ఈవెంట్ లో అపజయాన్ని మూట కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా మీ చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే మీరు ఏదైనా ట్రేడింగ్ కానీ బెట్టింగ్ కానీ ఇలాంటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి, సూర్యుడు కుంభంలోకి వెళ్తాడు. అలాగే కుజుడు శుక్రుడు కూడా మకరంలోకి వెళ్ళడం అన్నది జరుగుతుందండి. సో ఇందాక నేను ఏదైతే చెప్పానో అవన్నీ కంటిన్యూస్ గానే జరుగుతుంటుంటాయండి. అయితే మీకు ఇంకా ఎడిషనల్ గా మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. మీ వాక్కు వలన తగాదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. అయితే విద్యార్థులకి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు. బాగా తీవ్రంగా ప్రయత్నించవలసి ఉంటుంది. మీరు చదివింది మర్చిపోవడం కానీ ఒకదాని బదులు ఒకటి రాయటం వలన మార్కులు సరిగ్గా రాలేకపోవడం అన్నది కూడా జరుగుతుంది. మీ ఫైనాన్స్ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయండి. ముఖ్యంగా బంగారానికి సంబంధించి మీరు ఏమైనా లోన్లు తీసుకోవాలన్నా, బంగారం తీసుకోవాలనుకున్నా ఇది చక్కటి సమయము. దానివల్ల రుణ బాధలు తీరుతాయి. ఏడో భావాన్ని చూసినట్లయితే మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. విందు వినోదాలలో లోటు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకెనిమిదో భావాన్ని చూసినట్లయితే మీకు అనుకోనటువంటి అపశృతులు ఏర్పడడానికి, చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంది. ఆడవారితో అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే సూర్యుడు కుంభంలోకి వెళ్తాడు, కుజుడు శుక్రుడు మకరంలోకి వెళ్తారు. కాబట్టి మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా పలుకుబడి బాగా పెరగడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా మిగతాయి నేను చెప్పినట్టుగానే జరుగుతాయి. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్న చతుర్థాన్ని శనీశ్వరుడు చూడటం వల్ల మీ స్థిరాస్తులు తీసుకునే టైంలో కొంచెం జాగ్రత్త వహించండి. అందులో మోసపోవడానికి కానీ లిటిగేషన్ ఉండడానికి కానీ ఆస్కారం ఉంటుంది. మీరు విద్యార్థులు అయినట్లయితే ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు. అలాగే మీరు అధ్యాపకులు అయినట్లయితే మంచి గౌరవాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ ఫైనాన్స్ వ్యవహారాలు ఒక కొలిక్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే అండి, మీ చర ఆస్తులని బాగా సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా బంగారం ఇటువంటి అన్ని సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ కళత్రంతో మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. ఇంకా మిగతా అన్ని ఇందాక నేను చెప్పినట్టుగానే జరుగుతాయి. సీ యూ నెక్స్ట్ లగ్నం. కన్యా లగ్నం వారికి మాసంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి,
మీ లగ్న ద్వితీయాన్ని గురువు చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ వాక్కు అంతా అసత్య వాక్కుగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వివేకాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. ధన లోభం అన్నది ఏర్పడుతుంది. మీ స్థిరాస్తులు ఏవి కలిసి రావు. దానివల్ల ఏమి సాటిస్ఫాక్షన్ అన్నది ఉండదు. ఇంకా ఆరో భావాన్ని చూసినట్లయితే మీ ఫైనాన్స్ వ్యవహారాలలో బాగా కలిసి వస్తాయి. రుణ బాధలు అన్నవి తీరుతాయి. వడ్డీ వ్యాపారస్తులు కానీ, లాయర్ వృత్తిలో ఉండేవారికి కానీ, లేదా వైద్య వృత్తిలో ఉండే వారికి ప్రాక్టీస్ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీరు ఏ రంగాలలో ఉన్నా ఆ రంగాలలో మంచి ప్రతిభని చూపించగలుగుతారు. ఇంకా 13వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే మొత్తం అన్ని మీకు బాగా నెగిటివ్ గా ఉండడానికి ఆస్కారం ఉందండి. సో 2, 4 భావం ఏదైతే ఇందాక చెప్పానో అవన్నీ కంటిన్యూస్ గానే జరుగుతాయి. ఇన్ అడిషన్ టు మీ ఫైనాన్స్ వ్యవహారాలు ఏవి కలిసి రావు. శత్రువులు అధిగమిస్తారు. ఇండిజేషన్స్ ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారితో ఆక్షేపణలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే మీ పనులు ఏవి ఉన్నా అందులో మధ్యంతరంగా ఆగిపోవడానికి, ప్రతిభని చూపించలేకపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది కోల్పోతుంది. అధికమైనటువంటి ఖర్చులు కూడా జరుగుతాయి. సీ యూ నెక్స్ట్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.